ఏనుగుల తరలింపు వ్యవహారంలో అనంత్ అంబానీ స్థాపించిన వంతారా సంస్థకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. నిబంధనలకు అనుగుణంగా వంతారాకు ఏనుగులను తరలిస్తే అందులో ఏ తప్పు లేదని తెలిపింది. దీనిపై దాఖలైన పిటిషన్ విచారించిన సుప్రీంకోర్టు వంతారాపై ప్రత్యేక దర్యాప్తు బృందం ఇచ్చిన నివేదికపై సంతృప్తి వ్యక్తం చేసింది. నియమాల ప్రకారమే ఏనుగుల తరలింపు జరిగిందని న్యాయస్థానం పేర్కొంది. గుజరాత్ జామ్నగర్లోని వంతారా వన్యప్రాణుల సంరక్షణ కేంద్రానికి ఏనుగుల తరలింపును సవాల్ చేస్తూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై నిన్న సుప్రీంకోర్టులో విచారణ జరిపింది. ఈ విషయంపై దర్యాప్తు చేపట్టిన సిట్ కూడా వంతారాకు క్లీన్ చిట్ ఇచ్చింది. విచారణ సందర్భంగా ఈ విషయాన్ని సుప్రీంకోర్టు ప్రస్తావించింది. పిటిషన్లో పేర్కొన్న ఆరోపణలు అస్పష్టమైనవిగా కనిపిస్తున్నాయని న్యాయస్థానం అభిప్రాయపడింది. విచారణ కొనసాగించాలంటే పిటిషనర్లు తమ వాదనలను స్పష్టంగా ఆధారాలతో సమర్పించాల్సిన అవసరం ఉంది అని కోర్టు సూచించింది. వంతారాలో బందీలుగా ఉన్న ఏనుగులను వాటి యజమానులకు తిరిగి ఇవ్వడానికి పర్యవేక్షణ కమిటీని ఏర్పాటు చేయాలని కోరుతూ జయసుకిన్ అనే వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్ను అస్పష్టమైనదిగా న్యాయస్థానం తోసిపుచ్చింది. వంతారాపై ప్రత్యేక దర్యాప్తు బృందం ఇచ్చిన నివేదికను పరిశీలించిన అనంతరం ఈ విషయంపై వివరణాత్మక ఉత్తర్వులు జారీ చేస్తామని సుప్రీంకోర్టు తెలిపింది. వంతారాలో చట్టాలను పాటించట్లేదని, వివిధ రాష్ట్రాల నుంచి ఏనుగులను అక్రమంగా తీసుకువస్తున్నారని ఆరోపిస్తూ ఇటీవల పలు వన్యప్రాణుల సంరక్షణ సంస్థలు సుప్రీంకోర్టులో పిల్ దాఖలు చేశాయి. దీనిపై దర్యాప్తు చేయడానికి ఇటీవల సుప్రీంకోర్టు జస్టిస్ జాస్తి చలమేశ్వర్ నేతృత్వంలో 4 సభ్యులతో కూడిన ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది. ఆ కమిటీ వంతారా సంస్థ అంతర్జాతీయ ప్రమాణాలు, వన్యప్రాణుల సంక్షేమం, ఆర్థిక పారదర్శకత వంటి అంశాల్లో సవ్యంగా ఉందంటూ నివేదిక ఇచ్చింది. వంతారాపై ఏర్పాటు చేసిన ప్రత్యేక విచారణ బృందం తన నివేదికలో కీలక విషయాలను వెల్లడించింది. వంతారా ఏర్పాటులో ఎలాంటి చట్టపరమైన ఉల్లంఘనలు లేవని తేల్చింది. వన్యప్రాణుల రక్షణ చట్టం, జూ నియమాలు సరిగ్గా ఉన్నాయంది. వాటితో పాటు పార్కు సంబంధించి ఎగుమతులు, దిగుమతులు కరెక్ట్గానే నమోదు చేయబడ్డాయని వెల్లడించింది. వంతారాలో జంతువుల సౌకర్యాలు, వాటి పెంపకం, వైద్య సంరక్షణ కోసం సూచించిన ప్రమాణాలను సరిగ్గానే ఉన్నాయని సిట్ పేర్కొంది.